ఎలా భోజనము చేయాలి? రోజుకు 2 సార్లు భోజనము చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం సెలవిస్తుంది. 2 సార్ల మధ్యలో ఏ ఆహారము తీసుకోకపోతే ఉపవాస ఫలం కూడా వస్తుంది. భోజనం చేసేటప్పుడు తూర్పు వైపుకు తిరిగి చేయాలి. తూర్పు వైపుకు తిరిగి చేయటం వల్ల ఆయురార్థము. అలాగే దక్షిణానికి తిరిగి భోజనము చేస్తే కీర్తి. ఉత్తరం వైపు తిరిగి భోజనము చేస్తే కోరికలు ఫలిస్తాయి. పడమర దక్షిణం వైపున భోజనం చేయకూడదని వామన పురాణంలోను, విష్ణు పురాణంలోను ఉంది. అందుకే తూర్పు వైపు తిరిగి భోజనం చేయటం అనేది అన్ని శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాయి. ఆకుల మీద, ఇనుప పీటల మీద కూర్చొని భోజనం చెయ్యరాదు. ధనాన్ని కోరుకునేవాడు మర్రి, జిల్లేడు, రావి, తుమ్మి, గానుగ ఆకుల్లో భోజనం చేయాలి. మోదుగా, తామర ఆకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి. భోజనానికి ముందు, తరువాత ఆచమనం చెయ్యాలి. తినే ముందు అన్నానికి నమస్కరించి తినాలి.